అనంతపురం జిల్లా లాంటి కరువు ప్రాంతంలో అసలు క్రీడాకారులు ఎంతో నైపుణ్యం కలిగిన క్రీడాకారులు చాలామంది ఉన్నారు. అయితే ఆర్థిక పరిస్థితి వల్ల వాళ్ళు రాణించలేకపోతున్నారు. అలాంటి క్రీడాకారులను ఏమైనా గుర్తించి వాళ్ళకి ఆర్థికంగా సహాయం అందించి వాళ్ళని ఒలింపిక్ స్థాయికి తీసుకెళ్ళడానికి మీరు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? మీరు అన్నంత ఈజీ కాదండి. ఏదో వాళ్ళని గుర్తిస్తాము, కోచింగ్ ఇస్తాము. ఒలింపిక్ పోవడం అనేది అది ఒక సాధన, చాలా కష్టమైనది. కానీ ఎవరికన్నా ఉండి, ఇప్పుడు నేను పల్లెకి పోయి ఎవరికి వాళ్ళలో టాలెంట్ ఉందా చూసే పరిస్థితి కాదు, మీకు తెలుసు. కానీ ఈ పీఈటీలు ఎవరున్నారు స్కూల్స్లో, వాళ్ళు చూసి వీళ్ళలో ఆ సత్తా ఉంది, ఒక లెవెల్ వరకు వచ్చి, అంటే ఒక సబ్ జూనియర్ లెవెల్, నేషనల్ లెవెల్కి వచ్చి వీళ్ళకి ఉన్నదా నైపుణ్యం, మీరు ఎంకరేజ్ చేయండి అంటే ఎంతవరకైనా తీసుకెళ్తా. నేను ప్రతి స్పోర్ట్స్ మీట్లో చెప్తాను, మీకు సత్తా ఉంటే మీరు రండి, నేను మిమ్మల్ని ఎంతవరకైనా తీసుకెళ్ళడానికి రెడీ. ఇప్పుడు నా కొడుకున్నాడు, హీజ్ అ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ 10 మీటర్ రైఫిల్. మనలాంటి ఎవరైతే ఆయన ఫుల్ టైం ఇప్పుడు షూటింగ్లోకి పెట్టాను, అంటే చదువుకుంటూ షూటింగ్ కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చి 50-50 అనుకోండి. ఒక టైంలో అనుకున్నాను, మనలాంటి కాస్తో కోస్తో అన్నీ ఉండి మనం కూడా అందరిలాగా వీడు చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, జీవితం ఎట్లుంటుంది ఉద్యోగం లేకపోతే, చదువు లేకపోతే మనలాంటి కూడా అనుకుంటే ఎవరు తీసుకుంటారు ఈ దేశంలో స్పోర్ట్స్? అందువలన లేదు, నువ్వు చదువుకో, ప్లస్ స్పోర్ట్స్ నువ్వు ఎంత దూరం పోతావో పో, నేను ఏ విధంగా సహాయపడాలనో చేస్తాను. ఆర్థికంగా ఒకటి చేసే లాభం లేదండి. ఫ్యాబ్రిక్ ఇవ్వాలంటే ఆ మొత్తం ఎన్వైరన్మెంట్ ఇవ్వాలి. నా కొడుకుని కూడా నేను అదే పద్ధతిలో, అంటే స్పోర్ట్స్ ఉంటే నేను సపోర్ట్ చేస్తాను, దాంతో నేను వాడిని ముందుకు పంపిస్తున్నాను. సో ఎవరన్నా ఉంటే తప్పకుండా ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్పేది, మై రిక్వెస్ట్ ఇస్, మీలో ఆ టాలెంట్ అంటే నిజంగానే ఆ టాలెంట్ ఉంది, ఆ కటింగ్ ఎడ్జ్ మీరు వెళ్ళగలుగుతారు ఎంతవరకన్నా నాకు మీరు ప్రూవ్ చేయండి, నేను ఐ విల్ సపోర్ట్ దెమ్. నాకు ఆ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నాతో పాటు, ఎవరైతే సపోర్ట్ చేయగలుగుతారో తప్పకుండా చేస్తానండి నేను. అంటే మీ కుటుంబంలో తీసుకుంటే మీ బాబాయ్ గారు అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు బాస్కెట్బాల్ ప్లేయర్ అని విన్నాము, ఆయన నేషనల్స్ కూడా ఆడారు. అంటే ఆయన తరువాత ఆ స్థాయిలో స్పోర్ట్స్లో మీరు కానీ అస్మిత్ రెడ్డి గారు కానీ మీ చిన్న కుమారుడైన ఏమైనా రాణించారు? ఎందుకు మీరు క్రీడల్లో ఆ విధంగా క్రీడల్లో ఉండకపోయినా క్రీడల పట్ల అభిమానం పెంచుకున్నారు? అభిమానమే కాదండి, నేను కూడా ప్రతి క్రీడ ఆడతాను. అంటే నేను నేషనల్ లెవెల్కో ఇంటర్నేషనల్ లెవెల్కి పోకపోయిండొచ్చు, కానీ చాలా తక్కువ మందికి నాకు వచ్చిన క్రీడలు ప్రతిదీ, ఫుట్బాలు అవతలోడు బోరు కొట్టకుండా ఆడగలుగుతా. అంటే ఒకవేళ టెన్నిస్ అనుకోండి, టెన్నిస్ ఆడి మోకాలు చిప్పలు పోయాయి. ఇప్పుడు నేను అప్పుడప్పుడు చాలా నొప్పి నాకు టెన్నిస్, ఇటువంటి అన్ని ప్రతి స్పోర్టు, ఇంగ్లీష్లో అంటారు మాస్టర్ ఆఫ్ నన్ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అని. అంటే ప్రతి దాంట్లో కాస్త కోస్త ఆడగలుగుతాను, చేయగలుగుతాను. సో ఇది అందరూ నేషనల్ లెవెల్ పోవాలంటే వీలు పడదు కదా, బట్ స్పోర్ట్స్ ప్రతి గేమ్ ఆడగలుగుతాను నేను. అంటే అన్ని గేములు ఆడబట్టి మీరు ఇంత స్లిమ్గా ఇలా ఉన్నాను లేదా అది వేరే విషయం, కానీ ఎస్ ఖచ్చితంగా హెల్తీగా ఉండాలి, జిమ్కి వెళ్ళాలి, హెల్తీగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం తినే తిండి కలుషితమే, మనం పీల్చే గాలి కలుషితమే, మనము అన్నీ కలుషితమే. సో మనం అట్లీస్ట్ ఫిట్నెస్ లేకపోతే తొందరగా హెల్త్ బాగుండదు. అనంతపురం జిల్లాలో జరిగే, మీరు ఎక్కడ అనంతపురం జిల్లాలో ఎవరు చేయని విధంగా ఎద్దుల బండ్ల పోటీలు ఎప్పుడు కూడా మీరు నిర్వహిస్తుంటారు. ఆ ఎద్దుల బండ్ల పోటీ అసలు జిల్లాలో మొత్తం నలుమూల నుంచి తరలి వస్తారు. అంటే ఆ కార్యక్రమానికి అయితేనేమి, ఇతరత్ర మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా సినిమా హీరోలు రావడం పరిపాటిగా మారిపోయింది. అంటే కేవలం మీరు ఫైనాన్షియర్ కాబట్టే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళతో ఉన్న పరిచయాలతోనే వాళ్ళు వస్తున్నారు అన్నది ఉంది. మీరు ఇప్పుడు నేను అని ఎంత నిడిచిపెట్టేటట్లేదు ఆ ఫైనాన్స్